ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత గొప్ప మనసున్న మనిషినా నేను అపార్థం చేసుకుని దూరం చేసుకున్నది. భార్య అంటే ఈయనకెంత గౌరవం. నా భర్త నేనే అర్థం చేసుకోలేక దూరం చేసుకుని బాధపడుతున్నా దురదృష్టవంతురాల్ని. మావయ్య గారు ఇంట్లోనే ఉంటే నా కొడుక్కి మాయ మాటలు చెప్పి మైథిలికి దగ్గర చేస్తారు, నాకు దూరం చేస్తారు. ఆ ప్రమాదం జరగకూడదంటే అర్జెంటుగా ఈయన్ని ఇంట్లో నుంచి గెంటెయ్యాలి. ఇదిగోండి కాఫీ. థ్యాంక్స్ అండి. మీకు కూడా థ్యాంక్స్. ఎందుకో? నిన్న ఉత్తమ్కి భార్య విలువ, భార్య గొప్పదనం గురించి మీరు చెప్పినందుకు. నా భార్య అంత గొప్పది కాబట్టే, భార్య పట్ల నాకు విలువ ఉంది కాబట్టి అలా చెప్పగలిగాను. మరి భార్య అంటే అంత గొప్ప అభిప్రాయం ఉన్నవాళ్లు భార్యకి ద్రోహం ఎందుకు చేసినట్టు? అది ద్రోహం కాదు జానకమ్మ గారు, అనుకోకుండా జరిగిన పొరపాటు. మీ దృష్టిలో అది పొరపాటు కావచ్చు, కానీ నా దృష్టిలో అదెప్పటికీ మోసమే. తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే కాబట్టి నా తప్పు నేను అంగీకరిస్తున్నాను. భర్తగా నా భార్యని క్షమించమని వేడుకుంటున్నాను. క్షమించాల్సింది నేను కాదు, కాలం. ఏ కాలమైతే మనిద్దరినీ విడదీసిందో ఆ కాలమే నన్ను మిమ్మల్ని క్షమించేలా చేస్తుంది తప్ప నా అంతట నేనుగా మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. ఏంటంటే ముసలి దంపతులిద్దరూ ముచ్చట్లు పెడుతున్నారు? అవునవును, ముసలాయన్ని ఇక్కడ ఎక్కువ కాలం ఉంచకూడదు. ఉంచితే ఇలాగే ముచ్చట్లు పెట్టి ఆ ముసలావిడ మనసు మార్చేస్తారు. అది నిజమే. మరైతే మీరేం చేయబోతున్నారు? చెప్పడవెందుకు, నువ్వే చూడు. పద. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? అత్తయ్యగారు. ఏంటి సుహాసిని? రామయ్య గారు అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే ఆయన్ని మన ఇంటి నుంచి పంపించేస్తానని చెప్పారు కదా. ఇంకా ఆయన్నెందుకు మీరిక్కడే ఉండనిచ్చారు? తాతయ్య గారు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు అని ఎవరు చెప్పారు? ఇప్పటికి కూడా ఆయన టాబ్లెట్స్ వేసుకోవడం ఆలస్యం అయితే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అవును, నిన్న కూడా వాష్రూమ్లోకి వెళ్ళి పడిపోబోయారు. సమయానికి నేనున్నాను కాబట్టి తాతయ్యని పట్టుకున్నాను. అమ్మమ్మ గారు, ఇంకొన్నాళ్ల పాటు తాతయ్య గారు ఇక్కడే ఉంటే మంచిదండి. అవునానమ్మా, ఇక్కడే ఉంటే మనందరం ఉంటాం. ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే రెస్పాండ్ అవుతాం. అదే తాతయ్య తన ఇంటికి వెళ్ళిపోతే అక్కడ చూసుకోవడానికి ఎవరుంటారు? దాంతో ఏ క్షణం ఏమైనా జరగచ్చు. మీ అందరికి మతేమైనా పోయిందా? ఆయనకు ఆరోగ్యం బాగోకపోతే జీవితకాలం మనతోనే ఉంటారా? ఈయన్ని చూసుకోవడానికి ఎవరో సిస్టర్ని పెట్టుకున్నారు కదా, అలాగే ఈసారి ఎవరైనా కాంపౌండర్ని పెట్టుకోమని చెప్పండి. అంతేకాని ఈ ఇంట్లో ఉంటానంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. అత్తయ్య గారు, ఆయన ఇక్కడుంటే మీకొచ్చిన ప్రాబ్లం ఏంటండి? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మైథిలి. అయినా రామయ్య గారికి మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది? ఇల్లు లేదా, వాకిల్ లేదా, డబ్బు లేదా, బిజినెస్లు లేవా? ఆయన చిటికేస్తే 100 మంది వచ్చి ఆయన పక్కనుంటారు. ఆయన మీద ఈగ వాలకుండా చూసుకుంటారు. అలాంటప్పుడు మన మధ్య ఉండాల్సిన అవసరం ఏముంది? నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదమ్మా, కానీ గత్యంతరం లేక ఉన్నాను. అత్తయ్య గారు, మీరు చెప్పండి. రామయ్య గారు ఇక్కడుంటే మంచిదా, వాళ్ళింటికి వెళ్ళిపోతే మంచిదా? అడుగుతుంటే మాట్లాడరేంటి అత్తయ్య గారు?
రామయ్య గారు ఈ ఇంట్లో ఉండడం చూసి ఆయన మీకేమవుతారు, ఆయనకి మీకు ఉన్న సంబంధం ఏంటని జనాలు రకరకాలుగా ప్రశ్నలు వేస్తుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను. ఆయన్ని ఇంట్లో ఉంచుకోవడం మీకెలా ఉందో కానీ నాకైతే తల కొట్టేసినట్టుంది. అమ్మమ్మ గారు, తాతయ్య గారు వెళ్ళిపోతున్నారండి. ఆయన ఆగమని చెప్పండి ప్లీజ్. అమ్మమ్మ గారు, అమ్మా నానమ్మ, ప్లీజ్. ప్లీజ్ ఉండమని చెప్పు నానమ్మా. భగవంతుడా, నువ్వు వాడించే ఈ నాటకాన్ని ఎప్పుడు ఏ మలుపు తిప్పుతావో, ఎవరిని ఎలా వాడుకుంటావో ఆడుకుంటావో ఎవ్వరూ ఊహించలేరు స్వామి. నేనెందుకు ఆగమని చెప్పాలి? నాకేం అవసరం? ఆయనేమైనా ఈ ఇంటి మనిషా? ఉండమని బతిమలాడ్డానికి వెళ్ళనివ్వండి. ఎప్పటికైనా వెళ్ళవలసిన వారే కదా. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడికి చేరుకోవాలో వారిని ఆ సమయానికి చేరుస్తుంది. నాన్నా, నువ్వు జీవితకాలం మాతోనే ఉంటావని ఆశపడ్డాను నాన్న. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతుంటే నాకు ఏడుపు వస్తుంది నాన్న. పిచ్చి తల్లి, 20 ఏళ్ల క్రితమే నన్ను ఇంట్లోంచి పంపించేసింది మీ అమ్మ. ఇప్పుడు పంపడంలో కొత్తే ఉంది. పొమ్మనడం వాళ్ళకలవాటే, పోవడం నాకలవాటే. మీ అమ్మ మనసులో నేనున్నానో లేదో నాకు తెలియడం లేదమ్మా. ఆ దేవుడాడే చదరంగంలో ప్రస్తుతానికి నా అడుగు బయటికే. నేను మీకు గుర్తుంటానో లేదో తెలియదు కానీ మీరెప్పటికీ నా గుండెల్లోనే ఉంటారు. మతిమరుపు మనిషిని సంతోషపెడితే, జ్ఞాపకం మనిషిని ఎప్పుడు ఏడిపిస్తుంది అంటారు. అలాంటి మధురమైన జ్ఞాపకాల్ని నా గుండెల నిండా నింపుకొని వెళ్తున్నాను. మనిషిగా మీకు దూరంగా ఉన్నా నా మనసెప్పుడు మీతోనే ఉంటుంది. వద్దు నాన్న, నాన్న ప్లీజ్ వెళ్ళొద్దు నాన్న. నాన్న, నాన్న, నాన్న. తాతయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.